ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మాజీ సీఎం కన్నుమూత. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే, గిరిజన భూనేతకు సంబంధించి ప్రాంతీయ ఉద్యమ వెన్నెముకగా శిబు సోరెన్ అనేది కన్నుమూడడం జరిగిందనమాట. సో ముఖ్యంగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రిగా కూడా, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా వ్యవస్థాపక రాజ్యసభ ఎంపీ అయినటువంటి సోరెన్ గిరిజన ఉద్యమాలపైన సరైన అయితే అంటే ఉద్యమాలలో పేరొందారనమాట. సో ఏం జరిగింది ఏందనేది తెలుసుకుందామండి. అనారోగ్య కారణంగా దేశ రాజధానిలో ఢిల్లీలో వచ్చేసి సర్ గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారన్నమాట. సో ఈ మాజీ ముఖ్యమంత్రి నేతకు తమ 81 ఏట సోమవారం మృతి అయితే చెందడం జరిగిందనమాట. 4 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం అయితే బాగా క్షీణించింది, కొద్ది రోజులుగా విషమిస్తున్నారనమాట. అయితే ఆయన మృతి వార్తను సోరెన్ కుమారుడు, అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా సమాచారం మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటించారు. అయితే తమ ప్రియమైన దిశోం గురూజీ భూనాయకుడు ఇక లేరని చెప్పేసి ఇక తాము అంతా కోల్పోయినట్లని భావతో స్పందించారు. ఆయన మూత్రపిండాలకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్నారని, వయసు మీద పడడంతో చికిత్స శారీరక వ్యవస్థ సహకరించకపోవడంతో మృతి చెందారని చెప్పేసి ఇక్కడ ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కూడా ఏకే వల్ల ఒక ప్రకటన అయితే వెలువరించడం అయితే జరిగిందనమాట. సో ఇక ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ అనుభవం అయితే కలిగి ఉందన్నమాట. ముఖ్యంగా సోరెన్ మృతి పైన రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధాని అయితే సంతాపం తెలపడం జరిగింది.